పెద్దాయన రుణమాఫీ అయినా? కాలేదు. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశాడు కదా! రుణమాఫీ కాలేదు. 2 సార్లు బెంక్ వేసినా కాలేదు. ఆ! మూడోసారికి బెంక్ పోతే అగ్రికల్చర్ ఎంత కలిసిపోయినాం. తెచ్చినావు లోను? ఒక 99,000 తెచ్చిన. ఆ! రూ. 6,000 రూ. 7,000 ఇంట్రెస్ట్ అయింది. ఆ! 1,06,000 ఎన్ని రోజుల క్రితం తెచ్చినావు? నేను 2016 ఇచ్చిన లోన్. ఆ! ఇంతవరకు రుణమాఫీ అయితే కాలేదు. మూడు ఇంతకుముందు కేసీఆర్ కూడా చేయలేదా? కేసీఆర్ కూడా చేయలేదు. ఆ! మన ముఖ్యానికి 3 సార్లు 4 సార్లు ఇంట్రెస్ట్ కూడా కట్టేసిన. ఆ! ఆ! ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కడుతున్నావు. కట్టినా. అయినా కూడా కాట్లేవు. కాలేదు. హ్మ్. అంటే ఇంతకుముందు ఇప్పుడు మీరంతా సన్నకారు రైతులే గదా! అయినా కూడా రుణమాఫీ కావట్లేదు. దీనిపై మీరు అసలు ఏమంటున్నారు? ఏమనుకున్నాం సార్ అయితే అనుకుంటాం మేము అనుకున్నాం అయితే కాలేదు. హ్మ్. ఎసొంటోళ్ళకి అయితాయి మా ఊర్లో. హ్మ్. ఆ! 2,00,000 వరకు చేస్తా అన్నాడు. 2,00,000 చేస్తా. అలాంటిది ఇప్పుడు అసలు అవ్వట్లేదు గదా! అవును. హ్మ్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు అంతా ఏరుపడిపోయారు. అయినా కూడా మీది రేషన్ కార్డ్ ఒక్కటే ఉండడం వల్ల ఇంతవరకు రేషన్ కార్డులు వేరు చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరంతా ఒకటే దాని మీద కాబట్టి ఇప్పుడు మీకు అది లాసే గదా! లాసేగా. హ్మ్. మరి ఏమంటున్నారు అసలు అధికారులు ఏమంటున్నారు? ఈ అధికారులు ఎవరు చేరుకోలే. రేపు హ్మ్. రేపు రిజల్ట్ రేపు చెప్తానన్నారు. హ్మ్. రేపు. రైతు భరోసా అన్న పడేది ఇంతకుముందు రైతు బంధు అని పడేది. హ్మ్. అది కూడా లేదు గదా! పడ్డదా? వస్తున్నారు. ఈసారి పడ్డాయా? ఈసారి వాళ్ళే ఇప్పుడు ఈసారి ఏమీ లేదు. హ్మ్. అది రైతు బంధు ఎవరికీ ఎయలేరు. హ్మ్. రైతు బంధు ఎవరికి రాలేదు. ఎయలేదు. అంటే మిగతావాళ్ళకి వచ్చినోళ్ళకి రుణమాఫీ అని వచ్చినాయి గదా! వచ్చినాయి. హ్మ్. ఇప్పుడు నాదొక్కని స్టేట్ బ్యాంకులో ఉన్నది. మా హ్మ్. ఊళ్ళో మొత్తం ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి. హ్మ్. అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు. మీకు రుణమాఫీ అయిందా? 2,00,000 లోపు? మాకింకా రుణమాఫీ కాలేదన్న. 1,80,000 ఉంది. హ్మ్. అయితే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 15 ఆగస్టు లోపు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఉంచా. హ్మ్. 16వ తారీఖు నాడు ఎవరైనా చూసుకోవచ్చు. హరీశ్వర్ షరతు కట్టిండు. హ్మ్. రాజీనామా నువ్వు చేస్తావా? లేకుంటే నేను హ్మ్. ప్రతి ఎక్కడ ఏరియాలకు పోతే అక్కడ ఏ గుడి మీద అంటే ఆ గుడి మీద హ్మ్. ఒట్టు తిని వచ్చిండు. హ్మ్. 15 ఆగస్టు ఈ సాయంత్రం 4, 5 అయితుంది. హ్మ్. సాయంత్రం లోపు అయితే రేపు తెల్లారితే ఆయన ఏందో తెలుస్తది. హ్మ్. ఇది అంత వరకు 1,00,000 లోపు కూడా 50,000 ఉన్నోళ్ళ లోపు కూడా హ్మ్. లీస్ట్‌లో పేర్లొచ్చినాయి హ్మ్. కొంతమందికి. కాలేదు. కాకపోతే కొన్ని చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. హ్మ్. అది బ్యాంక్ వాళ్ళ ప్రాబ్లమా? లేక వాళ్ళ ప్రాబ్లమా? హ్మ్. చాలా మందికి ఇంకా కాలేదు. లీస్ట్‌లో అయితే పేరొచ్చినాయి. హ్మ్. కాకపోతే అలా రుణమాఫీ కొంతవరకు కాలేదు. మాకు 1,80,000 ఉన్నాయి. హ్మ్. 2,00,000 అయ్యే దాంట్లో అయితాయని మేము అనుకుంటున్నాం. హ్మ్. కానీ ఇంకా ఇంతవరకు కాలేవు. హ్మ్. ఇంతకుముందు రైతు భరోసా వచ్చేది కదా! ఇప్పుడు రైతు రైతు భరోసా జూలై వరకు ఎండింగ్ నాటికి ఖచ్చితంగా పడేది కేసీఆర్ ఉన్నప్పుడైతే. ఆ! ఇది వరకు ఇంకా రైతు భరోసా ఊసేలేదు. హ్మ్. మరి రేవంత్ రెడ్డి అవన్నీ ఎక్కడ మలుపుతుండు? ఏం చేస్తుండు? ఆయనకే ఎరుకున. రుణమాఫీ చేస్తున్నాం కదా! దాంతో సరిపెట్టుకుంటే అంటే ఏమంటారు? సరిపెట్టుకోవాలంటే మాకు పెట్టుబడులు కావాలి కదన్న. ఇగో హ్మ్. ఇది దీన్ని చూడండి. హ్మ్. దీన్ని చూడండి, వైరస్ వచ్చింది పోయింది. హ్మ్. హ్మ్. దాని గురించి మేము బ్యాంక్‌లో లోన్ తెచ్చి దీని మీద అప్పు కడదామనే భరోసాతోటి మేము తెచ్చినాం. హ్మ్. అది వైరస్ వచ్చి పోయింది. దీనికి హ్మ్. మళ్ళీ ఇప్పుడు పంట కలపాలంటే మందులు, మసాలాలు అన్ని ఎరువులు కావాలి. ఎరువులు కావాలంటే ఇప్పుడు ఆ రైతు భరోసా వస్తేనే మాకు ఏమైనా తెచ్చుకోవడానికి కలుగుతది. హ్మ్. ఇంతకుముందు కేసీఆర్ జూలై ఎండింగ్ నాటి ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చేటోడు. హ్మ్. ఇదివరకు రైతు భరోసా లేదు. హ్మ్. రైతు భరోసా నిధులన్నీ రుణమాఫీకి మలుపుతున్నా, రుణమాఫీ అయినా చేస్తా, ఈ పైసలన్నా వస్తాయేమో, ఈ డబ్బులన్నా వస్తాయేమో అని రైతులు ఆశపడ్డారు. హ్మ్. దానికి కూడా ఇదివరకు ఇంతవరకు ఊసేలేదు. హ్మ్. 1,00,000 లోపు 50,000 లోపు అయినాయి అన్నారు కానీ ఒక 75% మందికి అయినాయి. కానీ హ్మ్. 20% మందికి మాత్రం కాలేదు. కొంతమంది లీస్ట్‌ల పేర్లు వచ్చినాయి. కొంతమంది లీస్ట్‌ల పేర్లు రాలేవు. హ్మ్. కొన్ని కొన్ని ప్రాబ్లమ్ వల్ల రేషన్ కార్డులు దానిది దీన్ని లింక్ అంటారు. హ్మ్. ప్రభుత్వం ఒకటి చెప్తుంది. బ్యాంక్ కాడికి పోతే వాళ్ళొకటి చెప్తుర్రు. హ్మ్. దానివల్లే చాలా ఇబ్బంది ఉంది. ఇంతవరకు కూడా రుణమాఫీ అయితే కొంతమందికి చాలా వరకు కాలేదు. పెద్దాయన రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశాడు. 3 విడతలకి 2,00,000 కూడా ఇవాళ చేశాడు. విడుదల చేశాడు. మీకు చేశాడు. రుణమాఫీ అయిందానా? రుణమాఫీ అయింది. మంచిగా హ్మ్. అయింది చేసిండు రేవంత్ రెడ్డి. హ్మ్. ఇక మాకు ఏం బాధ లేదు. హ్మ్. ఇక మంచిగానే చేసిండు. ఇక ఎంతైంది? ఎంత నాకు 42,000 ఉండే. హ్మ్. ఇక అది రుణమాఫీ అయింది. మళ్ళీ అప్లై చేసిన అన్ని. మళ్ళీ ఇచ్చిర్రా లోను? మళ్ళీ ఇస్తామన్నారు. హ్మ్. ఇంక ఇయర్లీ అన్నీ అప్లై చేసిన. హ్మ్. ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో ఏమో మరి. హుహు. ఇక మంచిగానే చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి మంచిగానే ఉన్నది. ఆళ్ళు రుణమాఫీ చేశారు. ఇటు మళ్ళా రైతు భరోసా కూడా పడలేదు గానీ. రైతు అది భరోసా. పడతదేమో కానీ ఇక అన్నీ హ్మ్. అయితాయా ఒక్కసారి ఇక హ్మ్. చేస్తారేమో అది కూడా ఇక. హ్మ్. ఇక అవి కూడా మంచిగానే హ్మ్. పడుతుండొచ్చు. మాకెంతయింది 30,000. హ్మ్. మన సన్నకారు రైతులకు రుణమాఫీ అయిందని ఇప్పుడు రేవంత్ అంటారు, రైతులు అంటారు. హ్మ్. మన అగ్రకులాలకు ఎంతమందికి ఎంత భూమి ఉంది? రుణమాఫీ ఓకే. హ్మ్. ఒక 10 మంది ఉన్నాం మనం ఒక ఊర్లో. హ్మ్. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ. ఎస్టీలకి ఎంత భూమి ఉంది? హ్మ్. ఒక రెడ్డిలు బీసీలు కలిసి ఏం చేస్తారంటే ఒక 10 ఎకరాల భూమి ఉంది అనుకో, వాడు 10 ఎకరాల 2,00,000 3,00,000 ఇస్తాడు. వీనికి వచ్చేది 10 ఎకరాల భూమిలో 3,000 4,000 20,000 పెట్టుకో. 20,000 లోను పెద్ద మాఫీ ఏం లేదు. రుణమాఫీ అయిందా మీకు? అయింది. అయింది. ఎంతయింది? ఇప్పుడు 1,00,000 దాకా అయింది. ఆ! మీదెంత 1,00,000 ఆ! 2,00,000ది కాలే, మాది 2,00,000 ఉంది. ఆహా! రైతు బంధు ఏమి అది వస్తలేదు. హ్మ్.
ఇప్పుడు గివే రుణమాఫీ ఇక 1,50,000 వరకు అయింది. ఇప్పుడు ఉమ్. ఇక 2 లక్షలు అంటాను అన్నాడు ఈ డేటు నాడు అన్నారు. లక్షన్నర అయిందా మీది? 1,50,000 అయింది. మీది ఏమైనా తెచ్చారు లక్షన్నర? మరి తక్కువ ఒక 30,000 అయింది. ఆ. అయితే ఇక ఇప్పుడు మొన్న 1,50,000 ఉన్నోళ్ళు అన్నారు ఇక ఉహు. ఏమన్నారు అంటే 1,50,000 అయిందట అన్నారు. ఉమ్. ఇక మరి ఇప్పుడు 2 లక్షలు ఉన్నాయి మరి. ఆహా, ఓకే. ఇక 2 లక్షలు అయితే మరి ఏం చేస్తా 15 తారీఖు కదా ఇక రోజు ఆ, పెట్టిండు ఇవాళ కదా. ఇందాక ప్రకటించాడు ఆల్రెడీ. ఆ, విడుదల చేశారు నిధులు. గదే ఉమ్. మరి ఇంకా చూడలేదు మేము వార్తలలో చూస్తే తెలుస్తాం మరి రేపు ఓకే, పొద్దున్న. ఓకే. అట్లా. అంటే రైతు భరోసా రాలేదు కదా పంట పెట్టుబడులకు కానీ రాలేవు. ఇక కాదా మరి ఇప్పుడు టైంలో జూన్ జూలై కల్లా ఇచ్చేవాళ్ళు. రైతు బంధు వచ్చినప్పుడు ఉమ్. న్యాయం లేకుండా అది మరి అట్లా కూడా ఉమ్. జర మేలుండే రైతుకు. ఉమ్. ఉమ్. దాని నుంచి ఆశపడుతుంటే అన్నట్టుగా రైతు అదే, అదే, అదే. బంధు దాంట్లో వస్తుంది కదా ఖర్చులకన్నా అవుతాయి ఇక. ఈ పెట్టుబడికి రాకున్నా మరి పెట్టుకోకున్నా అట్లా అదే, అదే, అదే. జర కష్టమే అయింది ఉమ్. అట్లా. ఇక ఈ రుణమాఫీ చేసినందుకు కూడా న్యాయమే కానీ అదే, అదే, అదే. ఇక ఎంతకైనా ఇంత న్యాయం ఇక ఆయన మాట ఇలా పెట్టుకున్నాడు ఇప్పటికైతే కరెక్ట్గా.